ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న జరిగిన ఫ్యామిలీ డ్రామా తర్వాత మా చిన్న మామయ్య పెద్ద మామయ్య కలిసి నాతో డిస్కస్ చేశారు. ఫైనల్ గా మీకు ముఖ్యమైన మాట చెప్పమన్నారు. ఆ మాట మీకు నచ్చకపోతే నెక్స్ట్ మీరు వినబోయే ముఖ్యాంశాలు కూడా చెప్పమన్నారు. నీ ముఖ్యమైన మాట వద్దు, నీ ముఖ్య అంశాలు వద్దు, ముందు బయటికి పోరా. పోతాను, కానీ మీకు ముఖ్యాంశాలు వినిపించే పోతాను. బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటి అంటే, హెల్త్ మినిస్టర్ సూర్య ప్రతాప్ ఇంట్లో సోదాలు చేసిన సిబిఐ, తన మినిస్ట్రీని అడ్డం పెట్టుకొని సంపాదించిన అక్రమాస్తుల్ని జప్తు చేసిన ప్రభుత్వం, చేసిన అక్రమాలన్నీ బయటపడడంతో మినిస్ట్రీ నుంచి తొలగిపోయిన ఎంఎల్ఏ సూర్య ప్రతాప్. పరువు పోయి, ఆస్తి పోయి, ఆరోగ్యాన్ని కాపాడుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి తను ఎంతో ఆశగా నిర్మించుకున్న ఇంటిని అమ్మకానికి పెట్టి కుటుంబంతో సహా రోడ్డున పడ్డ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సూర్య ప్రతాప్. ఆ బాధ తట్టుకోలేక గుండె నొప్పితో మరణించిన సూర్య ప్రతాప్ చూసారా చూసారా అందరూ చూసారా? నేను చెప్పిందే సత్యం. మా అన్నయ్య ప్రజానాయకుడు, ఎవరికి ఎలాంటి హాని చేయడు, అక్రమంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఇండిపెండెంట్ గా నిల్చున్నా కూడా ఇండియా మొత్తం తలెత్తుకొని చూసేలా అత్యధిక మెజారిటీతో గెలిచాడు, గెలుస్తాడు. ఏం పీక్కుంటావో పీక్కోండి, పోరా బయటికి. ఇక మాట లేవు, అదే జరుగుతుంది. పోరా బయటికి. తమ్ముడు, ఆ గౌతమ్ చెప్పింది చూస్తుంటే వాళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారు. మనకి తెలిసినంత వరకు మనల్ని మోసం చేసింది, మనకి ద్రోహం చేసింది ఆ రాజుగాడు, వాడి ఫ్యామిలీ. మనకి విరూపాక్షి పెళ్లి చేసిందని చెప్పి సాయం చేసింది గౌతమ్, గౌతమ్ వాళ్ళ మావయ్య. అక్క, ఇక ఈ విషయాల గురించి ఇంట్లో మాట్లాడకండి. రాజు దుబాయ్కి వెళ్ళిపోతున్నాడు, నాన్నేమో హార్ట్ పెయిన్ తో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజు కోసం వెళ్ళడం కన్నా నాన్నని కాపాడుకోవడమే ఇంపార్టెంట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.